హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మనకి ఇదొక అనౌన్స్‌మెంట్ యాక్చువల్‌గా. ఎవరైతే మన మన స్టూడెంట్స్‌లో ఎవరైతే వాళ్ళు డెవాప్స్ ఇంజినీర్‌గా కావాలనుకుంటున్నారో ఈ సంవత్సరంలో, యాస్ వెల్ యాస్ ఎవరైతే సైట్ రిలయబిలిటీ ఇంజినీర్స్ కావాలనుకుంటున్నారో, వాళ్ళకి తొలి అడుగుగా మనకి ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకి కొత్త ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అనే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఎప్పటినుంచి జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు. మీరు చూసినట్లయితే. సో, 22 వచ్చేసరికి మీకు మండే వస్తుంది మీకు. మండే వచ్చి మనకి సాయంత్రం 8:30 నుంచి 9:45 దాకా ఉంటుంది మీకు. సో, 1 అవర్ వచ్చి క్లాసు. తర్వాత 15 మినిట్స్ వచ్చి మనకి డౌట్ సెషన్ ఉంటుంది. మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? జాన్ 22 నుంచి. ఇది 2-2.5 మంత్ ఉంటుంది మీకు. సో, యాస్ ఐ సెడ్ లైక్ సాయంత్రం 8:30 నుంచి 9:45 దాకా. ఇదొచ్చి నేను ఆన్‌లైన్‌లో మాత్రమే టీచ్ చేస్తున్నానండి. మీకు ఆన్‌లైన్‌లో మాత్రమే మనం ఈ క్లాస్ నడుస్తుంది. అండ్ ఇది స్పెసిఫిక్‌గా తెలుగులో ఉంటుంది. ఎందుకంటే తెలుగులో మనం కాన్సెప్ట్ మీకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు చెప్పాలనుకున్నా కూడా మిమ్మల్ని మీరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న సబ్జెక్ట్ అనేది బాగొస్తుంది. సో, అయితే ఈ కోర్స్ చేయాలనుకునే వాళ్ళకేందంటే బేసిక్‌గా ఒక లైనక్స్ అండర్‌స్టాండింగ్ ఉండాలన్నమాట. బేసిక్ అన్నమాట. అది కూడా నా యూట్యూబ్ వీడియోస్ నుంచి మీరు చేయొచ్చు. విండోస్ తెలిసినా కూడా ఓకే. నౌ ఫీజ్ దగ్గరకొచ్చేసరికి మీకు సింగిల్ పేమెంట్ ఒకేసారి కడితే వచ్చి మీకు 12,500 అవుతుందండి. అలా గాకుండా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేసిన పనైతే మనకి ఈ మనకి జనవరిలో 7,500, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంకో 7,500 అవుతుంది మీకు. సో, సింగిల్ పేమెంట్‌లో వచ్చి 2,500 డిస్కౌంట్ ఉంటుంది. మరి ఈ కోర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు కంప్లీట్ చేస్తే మీకు 3 రకాల సర్టిఫికేషన్స్ మీరు రాసుకోవచ్చండి. ఒకటొచ్చి ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సిస్ఆప్స్ అడ్మినిస్ట్రేటర్, తర్వాతొచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ డెవలపర్ అసోసియేట్. దాంతో పాటు మీరు ఏ ఏ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీకు డెవాప్స్ ఇంజినీర్ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. కాకపోతే కొంచెం డెవాప్స్ అవసరం అవుతుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. మనం మాట్లాడే ప్రతి ఒక్క క్లాస్ వచ్చి, ఆ వీడియో వచ్చి మీకు షేర్ అవుతుందండి మీకు. ప్రతి వీడియో గూడా షేర్ అవుతుంది. సో, ఎందుకంటే మీరు క్లాస్ విన్నాక మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేశారనుకోండి, ప్రతి వీడియో 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు తిరుగులేదండి. ఏడబ్ల్యూఎస్‌ని మీరు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నౌ మీరు నన్ను రీచ్ అవ్వాల్సిన ఈమెయిల్ అడ్రెస్సు లేదా డైరెక్ట్‌గా వాట్సాప్ గూడా చేయొచ్చండి. మరి ఈ కోర్స్ చేయాలంటే మీకు ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షను అట్‌లీస్ట్ ఒక 40 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ ఇప్పుడున్న కాలంలో చాలా వరకు 100 ఎంబీపీఎస్ వస్తుంది. వస్తే మంచిది. ఒక ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. ఇది మీటింగ్ ఐడీ అండి. ఈ మీటింగ్ ఐడీని మీరు డైరెక్ట్‌గా అంటే వీడియో కింద కూడా ఈ మీటింగ్ ఐడీ ఉంది. డైరెక్ట్‌గా మీరు బ్రౌజర్‌లో పేస్ట్ చేశారనుకోండి మీకుంటుందన్నమాట మీకు. పేస్ట్ చేశారంటే మీకు ప్రశాంతంగా జాయిన్ అయిపోవచ్చు. మీరు ఫస్ట్ 3 క్లాసెస్ ఫ్రీ అండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీరు చూస్తే ఫస్ట్ 3 క్లాసెస్ అనేది మీకు ఫ్రీ అన్నమాట. వినండి, ఫస్ట్ అర్థం చేసుకోండి. నేను చెప్పే టీచింగ్ మీకు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమైతే మిమ్మల్ని మీరు డెవాప్స్ ఇంజినీర్‌గా మిమ్మల్ని మర్చుకోవచ్చు. సో, దానికోసం మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇదే మీటింగ్ ఐడీ. తర్వాత మనం మీరు డెమో వీడియోస్ కూడా ఉందండి. ఓకే, నా టీచింగ్ ఎలా ఉంటదో ఒక ఐడియా కోసం మీరేం చేయొచ్చంటే మీరు చూసినట్లయితే ఇక్కడికొచ్చి నేను ఇలా ఓపెన్ చేశామనుకోండి. మీకు యూట్యూబ్ ఛానెల్‌కిచ్చారనుకోండి. యూట్యూబ్ ఛానెల్‌లో చాలా ఉన్నాయి చూడండి మీకు. మీరు చూస్తే యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఇలా ఉంటుందన్నమాట మీకు. సో, కాబట్టి మీకు ఇక్కడ గూడొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఓపెన్ చేశామనుకోండి మీకు ఇంకా క్లారిటీగా. ఇదే గాకుండా మీరు ఛానెల్‌కెళ్లారనుకోండి మీకు. మీరు చూస్తే ఛానెల్‌కెళ్లారనుకోండి ఇక్కడ ఇవన్నీ ఉంది చూడండి మీకు. ఇవన్నీ గూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ వీడియోస్ అండ్ డెమో వీడియోస్ అన్నమాట. అలాగే ఇక్కడ శ్రీహర్ష వీరపల్లి ఛానెల్‌కెళ్లారనుకోండి. మీరు చూసినట్లయితే ప్లే లిస్ట్‌కి రండి యాక్చువల్‌గా మీకు. ప్లే లిస్ట్‌కొచ్చారనుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ లైనక్స్ ఇన్ తెలుగు అని గూడా ఉంటుందండి. మీకు ఒకవేళ లైనక్స్ ఫండమెంటల్స్ గావాలంటే మీరు ఈ లైనక్స్ చదవొచ్చన్నమాట. సో, కాబట్టి అలాగే కరిక్యులమ్ మనం చెక్ చేసామనుకోండి. మీరు చూస్తే సో, నేనేం చేస్తాను మీకు ఇక్కడ చూసారనుకో మీకు మనం యాస్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ ఏడబ్ల్యూఎస్‌లో మనం ఏవేమి నేర్చుకోబోతున్నాం అని మీరు చెక్ చేశారనుకోండి. ఇక్కడ 2 మంత్స్ కోర్సు మీకు టోటల్ 45-50 అవర్స్ వస్తుందండి మీకు. సో, టోటల్‌గా మనకి ఫండమెంటల్ నుంచి మాట్లాడతాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి? మనం ఎలా డీల్ చేయాల్సొస్తుంది మీకు వీపీసీ గాని, పీరింగ్ గాని మీకు మొత్తం ఏ టు జెడ్‌గా మీకు అంటే ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు ఇది కంప్లీట్ చేశారంటే మీకు ఏడబ్ల్యూఎస్ మీద ఒక సాలిడ్ యాక్సెస్ వచ్చేస్తుంది. సాలిడ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేయాలి అంటే మీకు మంచి ఐడియా వస్తుంది మీకు. సో, దాంతో పాటు మీకు
అలాగే నేను కొన్ని లైనెక్స్ వీడియోస్ కూడా పెట్టించానండి, మీరు చూడొచ్చు. లైనెక్స్ బేసిక్స్ ఎలాగుంటాయని చెప్పి లైనెక్స్ డెమో వీడియోస్ ఇవి మీరు గమనించవచ్చు. యాక్చువల్గా మీకు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా లైనెక్స్ ఇది చదివారు అనుకోండి, మీకు ఇంకా క్లాస్ స్టార్ట్ అవడానికి 1 వీక్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా చదివారు అనుకోండి, మీకు లైనెక్స్ మీద బేసిక్స్ మీద ఒక ఐడియా వస్తుంది. దాంతో పాటు డెవాప్స్ లో కూడా నేను కొన్ని డెమో వీడియోస్ ఇచ్చానండి మీకు, దాన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట మీకు. సో ఎలా ఉంటుంది డెవాప్స్ అంటే ఏంటి, జస్ట్ ఒక ఐడియా కోసం అంతవరకు అనమాట. సో ఇదండి. సో కాబట్టి మీరు చూసినట్లయితే మిమ్మల్ని మీరు డెవాప్స్ ఇంజనీర్ గా మీరు అంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ గా చేసుకోవడానికి ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది మీరు చూసినట్లయితే. సో ఎప్పటి నుంచి మీరు గమనించినట్లయితే మీకు జాన్ 22 నుంచి అండి, మీకు 22 నుంచి మీకు మీరు చూసినట్లయితే ఈవినింగ్ 8:30 నుంచి 9:45 దాకా మీకు ఈ క్లాస్ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ట్రైనింగ్ లో కలుద్దాం, ట్రైనింగ్ లో కలిసి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై ఫర్ నౌ.